భారతీయ సంస్కృతిలో నక్షత్రాలకు, ఋతువులకు మరియు ప్రకృతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతాంగ జీవన విధానంలో నక్షత్రాల ఆధారంగా కాలాన్ని అంచనా వేయడం ఒక పురాతన సంప్రదాయం. అలాంటి ముఖ్యమైన నక్షత్రాలలో మృగశిర కార్తీ ఒకటి. మృగశిర నక్షత్రం ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తీ అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా రైతులకు, ప్రకృతి ప్రేమికులకు మరియు ఆధ్యాత్మిక దృష్టిలో కూడా ఎంతో విశిష్టమైన సమయంగా భావించబడుతుంది. మృగశిర నక్షత్రం అంటే ఏమిటి? మృగశిర అనే పదం రెండు పదాల కలయిక. మృగ అంటే జింక, శిర అంటే తల. ఆకాశంలో ఈ నక్షత్ర సమూహం జింక తల ఆకారంలో కనిపిస్తుందని పురాణాలు చెబుతాయి. ఇది 27 నక్షత్రాలలో 5వ నక్షత్రం. దీనికి అధిదేవత సోముడు, చంద్రుడు. అందువల్ల ఈ నక్షత్రం శాంతి, చల్లదనం, జ్ఞానం మరియు అన్వేషణకు ప్రతీకగా భావించబడుతుంది. మృగశిర కార్తీ ప్రాముఖ్యత. మృగశిర కార్తీ సాధారణంగా వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి వస్తుంది. ఈ కాలంలో ప్రకృతిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. భూమి వేడిని తగ్గించడానికి మేఘాలు ఏర్పడతాయి. రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తూ వ్యవసాయ పనులకు సిద్ధమవుతారు. తెలుగు రాష్ట్రాలలో ఒక సామెత ఉంది. మృగశిర కురిస్తే ముత్యాలు పండుతాయి. అంటే మృగశిర సమయంలో కురిసే వర్షాలు పంటలకు ఎంతో మేలు చేస్తాయని అర్థం. ఈ వర్షాలు భూమిలో తేమను పెంచి విత్తనాల మొలకెత్తడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. రైతాంగానికి మృగశిర కార్తీ ప్రాధాన్యం. వ్యవసాయం ప్రధానంగా ప్రకృతిపైనే ఆధారపడి ఉంటుంది. మృగశిర కార్తీ రైతులకు ఆశల కార్తీగా భావించబడుతుంది. ఈ సమయంలో కురిసే వర్షాల ఆధారంగా రైతులు పంటల సాగు ప్రారంభిస్తారు. ఈ కాలంలో పొలాలను దున్నడం ప్రారంభిస్తారు. విత్తనాలను సిద్ధం చేస్తారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటల సాగుకు ఏర్పాట్లు చేస్తారు. భూమిలో తేమ పెరగడంతో విత్తనాలు వేగంగా మొలకెత్తుతాయి. అందువల్ల మృగశిర కార్తీ వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. మృగశిర కార్తీ మరియు చేపల వేట. తెలుగు రాష్ట్రాలలో మృగశిర కార్తీకి మరో ప్రత్యేకత ఉంది. ఈ రోజున ప్రజలు చేప మందు తీసుకునే సంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి వ్యాధుల నివారణ కోసం కొన్ని ప్రాంతాల్లో చేప మందు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇది వైద్యపరంగా వివాదాస్పదమైనప్పటికీ, అనేక మంది ప్రజలు దీనిని సంప్రదాయ విశ్వాసంగా పాటిస్తుంటారు. ఆధ్యాత్మిక విశిష్టత. హిందూ ధర్మంలో ప్రతి నక్షత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని విశ్వసిస్తారు. మృగశిర నక్షత్రం జ్ఞానాన్వేషణకు, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తికి ప్రతీక. ఈ రోజున శివాలయాలను దర్శించడం, రుద్రాభిషేకం చేయించడం, చంద్రునికి సంబంధించిన పూజలు నిర్వహించడం, దానధర్మాలు చేయడం మంచిదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం పరమశివుడు మృగరూపాన్ని ధరించిన కథలతో కూడా ఈ నక్షత్రానికి సంబంధం ఉందని చెబుతారు. అందువల్ల శివారాధనకు ఈ రోజు ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది. ప్రకృతిలో కనిపించే మార్పులు. మృగశిర కార్తీ సమయానికి ప్రకృతిలో అనేక అందమైన మార్పులు కనిపిస్తాయి. వేడి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. మేఘాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. గాలిలో చల్లదనం పెరుగుతుంది. పక్షుల కిలకిలారావాలు ఎక్కువగా వినిపిస్తాయి. చెట్లు కొత్త చిగుర్లతో కళకళలాడుతాయి. ఈ మార్పులు ప్రకృతి కొత్త జీవాన్ని పొందుతున్నట్లుగా అనిపిస్తాయి. ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత. ఆయుర్వేదం ప్రకారం ఈ కాలంలో శరీరంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వేసవి వేడి వల్ల శరీరంలో ఏర్పడిన అలసట తగ్గడం ప్రారంభమవుతుంది. తేలికైన ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీరు త్రాగడం, కాలానుగుణ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. వర్షాకాల వ్యాధుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. సాంస్కృతిక విశిష్టత. మృగశిర కార్తీ భారతీయ సంస్కృతిలో ప్రకృతితో మనిషి అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. రైతులు, గ్రామీణ ప్రజలు, ప్రకృతి ఆరాధకులు ఈ రోజును ఎంతో విశేషంగా భావిస్తారు. వర్షం కోసం ప్రార్థనలు చేయడం, దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.